హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. వాట్సాప్ యూజర్లకు బారింపు, ఆర్బీఐ కీలక హెచ్చరిక. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. దేశంలోని ప్రజలందరికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరిక జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ప్రజలకు టెక్స్ట్ సందేశం పంపుతోంది. ముఖ్యంగా వాట్సాప్ ఉపయోగించే వారికి ఈ హెచ్చరిక. దేశంలో సైబర్ మోసం మరియు సైబర్ నేర కేసులు వేగంగా పెరుగుతున్నాయని మనందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సైబర్ మోసం కేసులను అరికట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ మనం అప్రమత్తంగా ఉండే వరకు సైబర్ మోసం కేసులు తగ్గవు. సైబర్ నేరస్తులు నిరంతరం కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ విషయంలో డిజిటల్ అరెస్టులు కేసులు కూడా అనేకం వెలుగులోకి వస్తున్నాయి. డిజిటల్ అరెస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు హెచ్చరించింది. రిజర్వ్ బ్యాంక్ తన సందేశంలో మిమ్మల్ని డిజిటల్ అరెస్టులతో బెదిరిస్తున్నారా అని పేర్కొంది. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే పదం లేదు. వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని పట్టించుకోవద్దు లేదా డబ్బు బదిలీలు చేయవద్దు. సహాయం కోసం 1930కు కాల్ చేయండి. ఆర్బీఐ అయితే కీలక హెచ్చరిక అయితే చేసిందండి. వాట్సాప్ యూజర్లకైతే కనుక మోసాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి అయితే కనుక ఆర్బీఐ అయితే హెచ్చరించడం అయితే జరిగింది. సో మీకు ఏమైనా బెదిరింపులు వస్తే కనుక ఈ నెంబర్కి అయితే కనుక కాల్ చేయమని అయితే ఆర్బీఐ నెంబర్ అయితే ఇచ్చింది. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.